సొల్యూషన్ చాలా సింపుల్. ఒకవేళ మనం అందరం కలిసి దీన్ని క్లీన్ చేస్తే మనం మళ్ళీ మన పార్క్ ని అందంగా చేసుకోగలం. వా చింకీ, స్మార్ట్ ఐడియా. ఇప్పుడు చూస్తూ ఉండు, గట్టు ఉన్నాడు కదా. ఇప్పుడు ఏమి చూడాలి అంటే అందరూ కలిసి ఆ పార్క్ ని శుభ్రం చెయ్యగలరా? మిషన్ క్లీన్ పార్క్. ఎప్పటిలాగానే గట్టు, చింకీ ఇంకా వాళ్ళ స్నేహితులు పార్కులో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. అందులో ఎవరికీ తెలీదు, కాసేపట్లో వాతావరణం మారడం వల్ల వాళ్ళ ఫేవరెట్ పార్క్ అంతలా మారిపోతుంది అని. ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉండగానే మాంటీ అటు నుంచి వస్తుంటాడు. చూడండి చూడండి, ఇవాళ నేను హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ నడిపిస్తాను. మాంటీ, పడిపోతావు. నేను ఎక్స్పర్ట్ని, సూపర్ హీరో లాంటి ఎక్స్పర్ట్ని. అరే నా మొహానికి ఏమతక్కుంది? అయ్యో, ర్యాపర్ మాన్స్టర్. పిల్లలందరూ వాళ్ళ మస్తీలో బిజీగా ఉంటారు. అప్పుడే హఠాత్తుగా వాతావరణం మారుతుంది. అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? అరే, పిల్లలు అందరూ త్వరగా ఇంటికి పరుగెడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళది అంతా పార్క్ మీదే ఉంటుంది ధ్యాస. కాసేపటి తర్వాత వచ్చి చూసేసరికి పార్క్ అంతా చిందరవందర అయిపోతుంది. చెట్టు మీద ఆకులు, కొమ్మలు కింద పడిపోయి ఉంటాయి. వాళ్ళ స్లైడ్స్ అన్నీ మురికిగా అయిపోయి ఉంటాయి. అది చూసి పిల్లలు చాలా బాధపడతారు. తుఫాన్ రావడం వల్ల పార్క్ అంతా పాడైపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ఆడుకోవాలి? ఒక్క నిమిషం. సొల్యూషన్ చాలా సింపుల్. ఒకవేళ మనం అందరం కలిసి దీన్ని క్లీన్ చేస్తే మనం మళ్ళీ మన పార్క్ ని అందంగా చేసుకోగలం. చింకీ మాటలు విన్న తర్వాత పిల్లలందరి మొహంలో మళ్ళీ ఎగ్జైట్మెంట్ కనబడుతుంది. వావ్ చింకీ, స్మార్ట్ ఐడియా. ఇప్పుడు చూస్తూ ఉండు, గట్టు ఉన్నాడు కదా. చింకీకి ఐడియా వచ్చిన వెంటనే పిల్లలందరూ అలర్ట్ అవుతారు. గట్టు వెంటనే వెళ్ళి ఒక స్టిక్ తీసుకుని మళ్ళీ దాన్ని క్లీన్ చేయడానికి ప్లాన్ గీస్తూ ఉంటాడు. హరి, శివ, మీ ఇద్దరూ కింద పడిన ఆకులు ఇంకా విరిగిపోయిన కొమ్మలు కలెక్ట్ చేయాలి. గుడ్డి ఇంకా కీర్తి, మీ ఇద్దరు స్లైడ్స్ ఇంకా బెంచెస్ క్లీన్ చేయాలి. నేను ఇంకా గట్టు కలిసి చెత్తంతా ఒక దగ్గరికి చేరుస్తాము. పిల్లలందరూ ఎంత ఎగ్జైట్ అవుతారు అంటే ఏదో సీక్రెట్ మిషన్ ప్లానింగ్ జరుగుతూ ఉన్నట్టుగా. మరి నేనేం చేయాలి? నువ్వు కేవలం మీ పార్కులో ఉన్న బురదలో కింద పడకుండా ఉంటే చాలు. మనకి ఒక ప్రాబ్లం ఉంది. ఈ పార్క్ లో ఉన్న చెత్తంతా ఒకేసారి ఎలా ఎత్తిపడేయాలి? పిల్లలందరూ ఎంత ఎగ్జైట్ అవుతారంటే ఏదో సీక్రెట్ మిషన్ ప్లానింగ్ జరుగుతూ ఉన్నట్టుగా. ప్రాబ్లం? గట్టు ఉంటే సొల్యూషన్ ఉండకుండా ఉంటుందా? ఒక్కసారి పైకి ఎత్తండి ఇలా. అరే గట్టు, నెమ్మదిగా. చూసారా మా మాస్టర్ ప్లాన్? ఓహో గట్టు, ఎక్కడ నువ్వు ఉంటావో అక్కడే ప్రాబ్లం ఉంటుంది. అయ్యో, ఇలా అయితే నడవదు నాకు అనిపిస్తోంది. మనందరం చాలా బ్యాగ్స్ ఇంకా కవర్స్ కలెక్ట్ చెయ్యాలి అని. సరిగ్గా చెప్పాడు శివ. బ్యాగ్ ఇంకా కవర్ మాత్రమే కాదు, బకెట్ ఇంకా క్లీనింగ్ ఐటమ్స్ కూడా కావాలి. అన్నిటికన్నా ముందు హ్యాండ్ గ్లౌస్ వేసుకోవాలి. ఏ పని చేసినా ముందు సేఫ్టీ ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇంకేముంది, పిల్లలందరూ కలిసి పార్క్ క్లీన్ చేయడం మొదలు పెట్టేస్తారు. చూడండి చూడండి, నేను కార్డ్బోర్డ్ని డెకరేట్ చేసి లేబుల్స్ కూడా పెట్టేశాను. వావ్, ఒకసారి నా పోస్టర్ చూడు. కీప్ అవర్ క్లీన్ పార్క్. ఓ హరి హరి, బింగు బట్ట తీసుకొని పారిపోయింది. పిల్లలందరూ కూడా డ్రామాటిక్ స్టైల్లో బింగో వెనక పరిగెడుతూ ఉంటారు. నా క్లీన్ షర్ట్స్
ఇప్పుడు అవి క్లీన్ గా లేవు. పార్క్ మళ్ళీ పిల్లల ఎనర్జీ ఇంకా టీం వర్క్ వాళ్ళు చేసే క్లీనింగ్ వల్ల మళ్ళీ ముందులా కనబడడం మొదలైంది. అందరూ కలిసి పార్క్ ని మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆకులేరుతారు, కొంతమంది స్లైడ్ క్లీన్ చేస్తూ ఉంటారు, మరికొంతమంది చెట్లని మళ్ళీ ఎలా ఉన్నాయో అలాగే పెడుతూ ఉంటారు. క్లీన్ 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 ద పార్క్. నో మోర్ మడ్, నో మోర్ మడ్. క్లీన్ ద పార్క్. లా 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 లా. కానీ ఇక్కడ మాంటీ మెదడులో ఇంకేదో నడుస్తూ ఉంటుంది. అందరూ మాంటీని ఎక్కిరిస్తూ ఉంటారు. అందుకే అతను అక్కడే కూర్చుని ఒక సీక్రెట్ ప్లాన్ వేస్తూ ఉంటాడు. అందరూ నన్ను చూసి నవ్వారు కదా, ఇప్పుడు చూడండి ఏం చేస్తానో. మాంటీ కార్టూన్స్ దగ్గరికి వెళ్ళాడు. అతని ప్లాన్ ఏంటి అంటే చెత్త మొత్తం మళ్ళీ పార్కులో పడేసి పార్క్ అంతా పాడు చెయ్యాలి అనేది. మాంటీ ఎక్కడ ఉంటే అక్కడ హంగామా ఉంటుంది. మాంటీ కార్టూన్స్ ని తందామని వెళ్ళగానే ఆ ఆ బింగవద్దు, బింగవద్దు, నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను బయటకు లాగండి, ఎవరైనా నన్ను బయటకు లాగండి. అరే అరే అతను చూడండి ఏమయ్యిందో. వాడు చూడ్డానికి మ్యాడ్ మాన్స్టర్లా ఉన్నాడు. మాంటీని చూసి కోప్పడాలా లేకపోతే నవ్వాలా నాకేం అర్థం కావడం లేదు. మాంటీ రివెంజ్ ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోయింది. కానీ అతను చేసిన పని వల్ల అందరూ బాగా నవ్వుకుంటూ ఉంటారు. చాలా గంటలు కష్టపడిన తర్వాత పార్క్ మళ్ళీ క్లీన్గా ఇంకా అందంగా కనపడడం మొదలైంది. వావ్, ఇప్పుడు ఈ పార్క్ మళ్ళీ ముందు కన్నా అందంగా ఉంది. సొసైటీ వాళ్ళు కూడా పిల్లల కష్టాన్ని చూసి ఇంప్రెస్ అయిపోతారు. వీళ్ళు అద్భుతం చేశారు. సాయంత్రం వరకు పార్క్ అంతా చాలా క్లీన్గా ఇంకా అందంగా మెరిసిపోతూ ఉంటుంది. చెత్తగా ఉన్న ప్లేస్ అంతా ఇక్కడ ఇప్పుడు మొత్తం అందంగా కనబడడం మొదలైంది. ఇవాళ ఈ పిల్లలందరూ మనకి రెస్పాన్సిబిలిటీ ఇంకా టీం వర్క్ అంటే ఎలా ఉంటుందో నేర్పించారు. మేము మా ఫేవరెట్ పార్క్ ని కాపాడుకున్నాము. ఇంకా మేమందరం ప్రామిస్ చేస్తున్నాము ఈ పార్క్ ని మేము ఎప్పటికీ క్లీన్ గా ఉంచుతామని. మీరందరూ చూపించారు రెస్పాన్సిబిలిటీకి ఎలాంటి ఏజ్ ఉండదు అని. పదండి అందరూ ఒక స్మైల్ ఇచ్చి గ్రూప్ ఫోటో తీసుకుందాము. చూసారా మన మిషన్ ఎంత పెద్దదో. ఒక చిన్న ఐడియా కూడా చాలా పెద్ద మార్పుని తీసుకొస్తుంది. అర్థమైందా? चमकीली आंखें नौटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी। जूनियर समझ के तुम धोखा ना खाना, गट्टू और चिंकी को सबने है माना। उनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। चलते रहते हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ। फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सब करते इनसे प्यार। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.